నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 6వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన చైతన్య యాత్రకు ఉద్యమకారుల ఫోరం ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి గత 10 ఏళ్లుగా దగాకు గురైన తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఉద్యమకారుల చైతన్య యాత్రలో భాగంగా కంటోన్మెంట్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఇక్కడ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ ఉద్యమ నాయకుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సార్ గారు కూడా వచ్చి మా యొక్క సెప్టెంబర్ 27వ తారీఖున జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ని కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంటోన్మెంట్ ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సెప్టెంబర్ 27వ తారీఖున ఉద్యమకారులు ఘనసన్మాన కార్యక్రమం చేస్తున్నాం. దానికి అందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని, అదేవిధంగా ప్రియతమ ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారు. నిన్ననే చూసినాం, మనం రైతులు కూడా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా ఉద్యమకారులు కూడా ఎవరు అధీనపడవద్దు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మన ఉద్యమకారులు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే ఆశాభావంతోనే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉంది. తప్పకుండా తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా కుటుంబ పాలనలో నలిగి నాశనమైపోయినటువంటి తెలంగాణను గాడిలో పెట్టడానికి తెలంగాణ ప్రదాత, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ, ఆమె నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. తప్పకుండా మేమందరం కూడా తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటూ వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించేటువంటి ఉద్యమకారులందరికీ నేను తప్పకుండా అండగా ఉంటానని, తెలంగాణ ఉద్యమంలో నేను కూడా కీలక పాత్ర పోషించిన రకాల బాధ సాధకాలన్నీ కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తారని మేము తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండి మీ యొక్క కష్ట నష్టాల్లో పాలుపంచుకుంటూ కష్టాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ఎల్లవేళలా ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటున్నటువంటి శ్రీనివాస్ గారికి, మరి నాడు సంఘీభావంగా ఈ కంటోన్మెంట్కి చెందినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గుప్తా గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర స్వాగతం పలికి మరి వారికి సంఘీభావం తెలిపినందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ.